కెనడాలోని వ్యాంకోవర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో ఒక అండర్ కవర్ పోలీస్ సైకో కిల్లర్తో నిజం చెప్పించడానికి షెల్లో క్రిమినల్లా ఉంటాడు. ఆ పోలీస్ కూడా క్రిమినలే అనుకున్న ఈ సైకో కిల్లర్ ఆ పోలీస్తో మాట్లాడుతూ ఇలా చెప్తాడు. ఇప్పటి వరకు నేను 49 మంది ఆడవాళ్లను మర్డర్ చేశాను. ఇంకొకటి కూడా చేసి ఆ నంబర్ని 50 చేయాలనుకున్నాను అని చెప్తాడు. అసలు ఈ సైకో కిల్లర్ ఎవరు? అతను ఎందుకు అంతమందిని మర్డర్ చేశాడు? అతని స్టోరీ ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. రాబర్ట్ విలియం పిక్టన్ 1949 అక్టోబర్ 24న కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోని పోర్ట్ కుక్వెట్లం ప్రాంతంలో జన్మించాడు. పిక్టన్ ఫ్యామిలీకి ఫిగ్ ఫామ్ ఉండేది. ఈ ఫామ్ 28 ఎకరాలలో ఉండేది. పిక్టన్ ఫ్యామిలీకి ఇన్కమ్ సోర్స్ ఈ ఫామ్ మాత్రమే. పిక్టన్ చిన్నప్పటి నుంచి కూడా ఈ ఫామ్లోనే పనిచేసేవాడు. అతని చిన్నతనం మొత్తం ఈ ఫామ్లోనే గడిచిపోయింది. పిక్టన్ తన తల్లిదండ్రులు లియోనార్డ్ అండ్ లూయిసా పిక్టన్కు రెండవ సంతానం. పిక్టన్ చైల్డ్హుడ్ అంతా హ్యాపీగా ఏమీ గడవలేదు. పిక్టన్ మదర్ చాలా స్ట్రిక్ట్. పిక్టన్ అండ్ వాళ్ళ బ్రదర్తో స్ట్రిక్ట్గా ఉండేది. వాళ్ళని స్ట్రిక్ట్గానే పెంచింది. పిక్టన్ చిన్నప్పటి నుంచి సమాజానికి దూరంగా ఉండేవాడు. ఎవరితోనూ కలిసేవాడు కాదు. పిక్టన్ చిన్నప్పటి నుంచి ఫిజికల్గా బాగానే ఉండేవాడు, కానీ మెంటల్లీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేవి. అందువల్ల చాలా ఇబ్బంది పడేవాడు. ఎప్పుడూ సైలెంట్గా ఉండేవాడు. పిక్టన్కి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. తనలో తాను మాట్లాడుకుంటూ ఎప్పుడూ ఉండేవాడు. బయట కలవకపోవడం వల్ల అండ్ ఫ్రెండ్స్ ఎవరూ లేకపోవడం వల్ల ఈ రెండు రీజన్స్ పిక్టన్ లైఫ్ మీద చాలా బాగా ఎఫెక్ట్ చూపించాయి. పిక్టన్ యొక్క లైఫ్ ఎక్కువగా ఫామ్ పనుల్లోనే గడిచింది. చిన్నప్పటి నుంచి ఆ పిగ్ ఫామ్లోనే ఇంట్రెస్ట్గా వర్క్ చేసుకునేవాడు. పిక్టన్ తల్లి మరణించాక ఫామ్ బాధ్యతలు మొత్తం పిక్టన్ అండ్ తన బ్రదర్ డేవిడ్ చూసుకునేవారు. పిక్టన్ స్కూల్కి వెళ్ళేవాడు, కానీ చదువు మీద ఇంట్రెస్ట్ మాత్రం ఉండేది కాదు. క్లాస్ రూమ్లోకి వెళ్ళాక తనతో పాటు చదివే స్టూడెంట్స్తో కలవడానికి కూడా ఇబ్బంది పడేవాడు. అలా తన చదువును స్కూల్ లైఫ్లోనే ఆపేశాడు. స్కూల్కి వెళ్ళడం కన్నా ఫామ్లో పనిచేయడానికి ఎక్కువ ఇష్టపడేవాడు. పిక్టన్ తల్లి తండ్రి మరణించాక ఫామ్లోనే ఉండి ఓన్లీ ఫామ్ పనులు మాత్రమే చూసుకునేవాడు. అతని మైండ్ అంతా ఫామ్ బిజినెస్ మీదే పెట్టాడు. బయట ఎవరితో కలవకపోయినా తను ఒక్కడే ఫామ్ చూసుకుంటున్నప్పటికీ పిక్టన్ సాటిస్ఫాక్టరీగా ఉండేవాడు. తన జీవితంలో బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ తప్ప ఇంకే రిలేషన్ లేదు అండ్ పెళ్లి కూడా కాలేదు. తరువాత అలా పిక్టన్ మైండ్ సెట్ అనేది సాడిస్టిక్గా తయారవ్వడం మొదలయ్యింది. ఫామ్లో ఒంటరిగా ఉండడం వల్ల ఏమో కానీ రోజు రోజుకి అతనిలో క్రూరత్వం పెరుగుతూ వచ్చింది. ఆ మైండ్ సెట్టే అతనిని సైకో కిల్లర్లా తయారు చేసింది. పిక్టన్ ఫస్ట్ మర్డర్ 1996లో చేశాడు. బ్రిటిష్ కొలంబియాలో వాంకోవర్ ఏరియాలో ప్రాస్టిట్యూట్స్ అండ్ డ్రగ్స్ తీసుకునే ఆడవాళ్ళు, హోమ్లెస్ పీపుల్ ఎక్కువగా ఉండేవారు. వాళ్ళకి మనీ ఆర్ డ్రగ్స్ ఇచ్చి వారిని తీసుకువచ్చి తన ఫామ్లో చంపి ముక్కలు ముక్కలుగా చేసి ఫామ్లో ఉన్న పిగ్స్కి పెట్టేవాడు. తరువాత ఆ మర్డర్స్ నెంబర్ అనేది అలా పెరుగుతూ వచ్చింది. ఈ వాంకోవర్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో 1978 నుంచి 2001 మధ్యలో 65 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారంట. ఫస్ట్ మర్డర్ ఏమో 1996 అంటున్నావు, మరి 1978 నుంచి మిస్ అవ్వడం ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను పిక్టన్ చేసిన ఫస్ట్ మర్డర్ అని చెప్తున్నది పిక్టన్కు లింకు అయ్యి అతనే ఆ మర్డర్ చేసినట్టు దొరికిన ఎవిడెన్స్ ప్రకారం చెప్తున్నాను. అయితే అంతమంది ఆడవాళ్ళు మిస్ అయినా అప్పుడు ఎవరూ అంతగా పట్టించుకోలేదు. పిక్టన్కి లింక్ అయి ఉన్న కేసులు టోటల్ 26, కానీ వాటిలో 6 కేసెస్కి మాత్రమే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండడం వల్ల మిగతా కేసెస్ కోర్టులో ప్రూవ్ అవ్వలేదు. ఒకసారి 1997లో మార్చ్ 22న పిక్టన్ ఒక అమ్మాయిని తన ఫామ్కు తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని పొడిచి చంపడానికి ట్రై చేస్తుండగా ఆ అమ్మాయి పిక్టన్తో పోరాడి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కానీ ఆ కేసు నిలబడలేదు, ఎందుకంటే ఆ అమ్మాయి ఒక డ్రగ్ ఎడిక్టెడ్. పిక్టన్ పోలీసులతో ఇలా చెప్పాడు, ఆ అమ్మాయే నా మీద అటాక్ చేసింది, అందువల్ల నేను అలా చేయాల్సి వచ్చింది అని. అందువల్ల ఆ కేసుని ఎవరూ పట్టించుకోలేదు. 1999లో వాంకోవర్ పోలీస్ స్టేషన్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. పిక్టన్ ఫామ్లో లిన్ ఎల్లింగ్సన్ అనే అమ్మాయి ఒక ఫిమేల్ డెడ్ బాడీ వేలాడదీసి ఉండడం చూసింది అని. మరి ఆ చెప్పిన వాళ్లకు ఈ మ్యాటర్ ఎలా తెలుసో, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారు ఎవరో తెలియదు. వెంటనే పోలీసులు ఆ లిన్ అనే అమ్మాయిని అడిగారు, కానీ లిన్ ఆ స్టోరీని కొట్టిపాడేసింది. తర్వాత ఒకసారి లిన్నే ఒప్పుకుంది, పిక్టన్ అంటే నాకు భయం అండ్ డ్రగ్స్ కోసం పిక్టన్ మీదే డిపెండ్ అయి ఉన్నాను అని.
అందుకనే నిజం చెప్పలేదు అని. తరువాత 2002 ఫిబ్రవరి పిక్టన్ ఫామ్లో పనిచేసే ఒక డ్రైవర్ పిక్టన్ ఫామ్లో ఇల్లీగల్ గన్స్ చూశానని RCMPకి ఇన్ఫార్మ్ చేశాడు. ఇక్కడ RCMP అంటే రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్. వీళ్ళు నేషనల్ ఫోర్స్. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న వాళ్ళు లోకల్ పోలీస్. అయితే ఇన్ఫార్మ్ చేశాక 5th ఫిబ్రవరిన పోలీస్ ఫిక్ ఫామ్ మొత్తం రైడ్ చేశారు. అక్కడ వారికి ఇల్లీగల్ అండ్ రిజిస్ట్రేషన్ లేని గన్స్ దొరికాయి. వాటితో పాటు అప్పటి వరకు మిస్ అయిన ఆ లేడీస్ కి సంబంధించిన కొన్ని వస్తువులు, క్లాత్స్, జ్యువెలరీ, అమ్మాయిలలో ఒకరిదైన ఆస్తమా ఇన్హేలర్ ఇవన్నీ దొరికాయి. ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసి అవన్నీ పిక్టన్నే చేశాడని 22 ఫిబ్రవరి పిక్టన్ ని అరెస్ట్ చేశారు. పిక్టన్ జైల్లో ఉన్నప్పుడు అతనితో పాటు RCMP అండర్ కవర్ ఆఫీసర్ తనతో పాటు ఆ సెల్లో ఉన్నాడు. పిక్టన్ అతను కూడా క్రిమినలే అనుకున్నాడు. అతనితో పిక్టన్ ఒక విషయం చెప్పాడు. అది విన్న RCMP ఆఫీసర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పిక్టన్ చెప్పింది ఏంటంటే, ఇప్పటి వరకు నేను చంపింది 49 మంది ఆడవాళ్ళను, ఆ నెంబర్ను 50 చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. పోలీస్ క్రైమ్ సీన్లో ఇంకా ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతుందేమో అని సెర్చ్ చేస్తూ ఉండగా వాళ్లకు టోటల్గా 2 lakhs DNA శాంపుల్స్ దొరికాయి. అంటే 2 లక్షల మంది అని అర్థం కాదు. అక్కడ ఉన్న హెయిర్, థింగ్స్, బ్లడ్ ఎక్సెట్రా వాటిలో ఉన్న DNA శాంపుల్స్. ఈ సెర్చ్ ఆపరేషన్కి మొత్తం అయిన ఖర్చు $70 మిలియన్ కెనడియన్ డాలర్స్. మన ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే 227,50,00,000. తరువాత ఆ కోర్టులో పిక్టన్ 49 మర్డర్స్ చేసినట్టు ఒప్పుకున్నాడు. కోర్టు పిక్టన్కి జీవిత ఖైదీ శిక్ష వేసింది. కెనడాలోనే జరిగిన క్రైమ్లలో ఈ క్రైమ్ బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ హిస్టరీ అయింది. హిస్టరీలోనే కాదు, ఇప్పటికీ ఇది బిగ్గెస్ట్ క్రైమే. 2024 మే 19 ఏమైందో ఏమో, పిక్టన్తో షెల్లో ఉండే 51 సంవత్సరాల వయసు గల ఒక అతను రాడ్తో పిక్టన్ తలపై కొడతాడు. దానితో పిక్టన్ కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ తన జైల్మేట్ ఎందుకు కొట్టాడు అనే దానికి పర్టికులర్గా రీజన్ అంటూ ఏమీ లేదు. పర్సనల్ గొడవలు అయి ఉండవచ్చు, లేదా పిక్టన్ సీరియల్ కిల్లర్ అవ్వడం వల్ల అతనిని టార్గెట్ చేసి ఉండవచ్చు. 31 మే 2024 పిక్టన్ హాస్పిటల్లోనే చనిపోయాడు. ఇది హిస్టరీలోనే బిగ్గెస్ట్ సైకో కిల్లర్ అయినటువంటి రాబర్ట్ విలియం పిక్టన్ యొక్క స్టోరీ. ఈ క్రైమ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.